ఇప్పుడు ఆర్జీవీ గారి అరెస్ట్ మీదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మీడియా కానివ్వండి అంతా కూడా దాని మీద ఇష్యూ నడుస్తుంది. సో ఆయన అరెస్ట్ అనేది పక్కన పెడితే ఆయన వర్చువల్గా నేను విచారణకి హాజరవుతాను, దానికి సంబంధించి పాసిబిలిటీస్ ఏముంటాయో నేను అడ్వాంటేజెస్, కానీ పోలీసులు ఎందుకు వాటిని కన్సిడర్ చేయట్లేదు? ముందుగా మీకు క్లారిఫై చేయాలి. పోలీస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి మేము ఎక్కడ ఇంకా చెప్పలేదు. ఓకే, పోలీస్ వాళ్ళకి మేము నిన్న 24వ తేదీ నోటీస్ని నిన్న మార్నింగ్ పంపించాము. స్పీడ్ పోస్ట్ కూడా వెళ్ళింది, వాళ్ళకు కూడా చేరింది. ఓకే, వాళ్ళు దాని మీద ఆన్సర్ మాకు చెయ్యాలి. అంటే నెక్స్ట్ ఇంకో నోటీస్ వాళ్ళు పంపించాలి. మేము యాక్సెప్ట్ చేస్తామా, యాక్సెప్ట్ చెయ్యమా, లేకపోతే మేము దాన్ని హానర్ చేస్తామా, హానర్ చెయ్యమా అని చెప్పేసి అని వాళ్ళు నెక్స్ట్ మాకు నోటీస్ పంపిస్తే దెన్ వాళ్ళు పంపించిన నోటీస్కి ఇప్పుడు ఇది నలిఫై రీజాయినర్ ఇచ్చేసాం. ఆ నోటీస్కి వాల్యూ ఏముండదు. వాళ్ళు ఏదైతే నోటీస్ ఇచ్చారో దానికి రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత దానికి వాల్యూ ఉండదు. ఇది ఆన్సర్ చేసేంత వరకు వాళ్ళు మాకు ఆన్సర్ చేయాలి. మేము యాక్సెప్ట్ చేస్తున్నామనో, చెయ్యమనో, ఈ ఫెసిలిటీ ఇస్తామనో, ఇవ్వమనో, లేకపోతే ఇంకో డేట్ ఇస్తామనో ఏదో ఒకటి ఆన్సర్ చేసిన తర్వాత, ఇంకో నోటీస్ పంపించిన తర్వాత దెన్ అప్పుడు ఆన్సర్ చేయట్లేదంటే కన్సిడర్ చేయట్లేదనే కదా అర్థం. అలా కదా. ఆన్సర్ చేయకుండా నేను లిఫ్ట్ చేస్తాను, నేను తీసుకెళ్తాను, నేను అరెస్ట్ చేస్తాను అంటే కుదరదు. జ్యుడిషియరీ సిస్టమ్ ఒప్పుకోదు, కోర్టు అలా ఒప్పుకోదు. ఓకే, నువ్వు నోటీస్ ఇచ్చినప్పుడు నీకు ఒక ఆన్సర్ చేసినప్పుడు నువ్వు ఆ నోటీస్కి మళ్ళీ ఆన్సర్ చేయాలి. దట్స్ అ లా, రూల్ ఆఫ్ లా. అంటే దానికి రెసిప్రోకల్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, మీరు లేదు నాకు నచ్చింది నేను చేసేస్తాను అంటే దట్ ఈస్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అంటారు. ఓకే, కలరబుల్ ఎక్సర్సైజ్, అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్, నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అంటే లీగల్ పరిభాషలో చెప్తాను. నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ చేశారనుకోండి అంటే మీరు డ్యూటీకి పనికిరారు, మీరు పని చేయట్లేదు, మీకు అప్లికేషన్ లేదు, చట్టాన్ని ఎలా అమలు చేయాలో మీకు తెలియదు అని అర్థం. అంటే దాన్ని ఒప్పుకుంటారా వాళ్ళు? కాదు కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఇంత పెద్ద వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలంటే దానికి కొంచెము వాళ్ళు కూడా లీగల్గా చూసుకొని చేస్తారు. ఎందుకంటే మీరు ఒకసారి స్క్రోలింగ్లో చూస్తుంటారు, నోటీస్లో మేము అంత నీట్గా రాసిన తర్వాత, అంత రిక్వెస్ట్ కావాలి ఇవన్నీ మేము పొందుపరిచాక, దాంట్లో మీరు ఇంకోటి గమనించలేదు, మేము ఇచ్చిన నోటీస్లో సుప్రీంకోర్టుకి సంబంధించింది, ఢిల్లీ హైకోర్టుకి సంబంధించిన 2 జడ్జిమెంట్స్ని కూడా కోట్ చేసాం. ఆల్రెడీ ప్రీవియస్ జడ్జిమెంట్. ఎస్, వాళ్ళు దాన్ని బేకరాత్ చేస్తాము, మేము హానర్ చేస్తాము, చేయమనేది కూడా ఆన్సర్ చేయాలి. పొరపాటున వాళ్ళు మేము హానర్ చేయము, మేము దాన్ని పట్టించుకోము, మేము అసలు ఆన్సర్ చేయమన్నారు అనుకోండి, కంటెంప్ట్ అవుతుంది కదా. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. నీకు నీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఆ జడ్జిమెంట్ నేను తీసుకుంటానా, తీసుకోనా, నేను ఇస్తానా లేదా నువ్వు చెప్పాలి కదా. చెప్పకుండా ఇష్టమానుసారం చేస్తామంటే కంటెంప్ట్. ఓకే, అప్పుడు వాళ్ళ మీద కంటెంప్ట్ కేసు అవుతుంది. సో అవన్నీ వాళ్ళు కూడా చూసుకోవాలి. ఇకపోతే ఇవన్నీ చాలా చిన్న చిన్న కేసులు అండి. చిన్న చిన్న కేసులు అంటే నేను చిన్నవి పెద్దవి కేసులు ఏమి ఉండవు. కేసు ఎప్పుడైనా కూడా అయితే ఒకటి హీనియస్ క్రైమ్స్ ఉన్న కేసులు వేరుంటాయి, కొన్ని ఇలాంటి సంబంధించిన అఫెన్సెస్ ఉన్నవి కొన్ని ఉంటాయి, ఇలాంటి సీరియస్ అఫెన్సెస్ లేని కేసులు ఇవన్నీ. ఎప్పుడో జరిగిపోయిన మ్యాటర్ని ఈ రోజంతా అర్జెన్సీ లేదు. ఫస్ట్ దాని అర్జెన్సీ ఎప్పుడో ఎగిరిపోయింది, అప్పుడే ఎగిరిపోయింది. సో ఇప్పుడంతా హడావుడి చేయాల్సినంత నెసెసిటీ లేదు. ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు అంటే పోలీస్ హ్యాస్ టు బి ఆన్సర్ వై దే ఆర్ డూయింగ్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇచ్చిన దానికి 41A కన్సల్టేషన్ కింద నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా 3-4 కేసులు నమోదైనాయి కదా. సో ఇప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి పాసిబిలిటీస్ అంటే ఈ 3 కేసులకు సంబంధించిన అరెస్ట్కి సంబంధించి ఏమైనా ఉందా, లేదంటే ఫస్ట్ ఇచ్చినటువంటి కేసులకు సంబంధించి ఏమైనా ఉందా? నేను మీకు మళ్ళీ ఒకటి క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అనేది ఎలా పడితే అలా చేయకూడదు. ఓకే, ఏదో గత కొద్ది రోజులు మనం చూసాం సోషల్ మీడియాలో అరెస్ట్ చేశారు అంటే వాళ్ళు మేబీ లీగల్గా లేకపోవడము, లీగల్గా అవేర్ లేకపోవడం వల్ల జరిగిపోయినది. కానీ రామ్ గోపాల్ వర్మ గారికి అంత ఈజీ కాదు కదా. ఆయన టెక్నికల్ గా ఉంటారు కదా, మరి ఆయన ప్రతిదీ స్టెప్ చూసుకొని తీసుకుంటారు కదా. సో కాబట్టి ఆయన లీగల్గా ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఆన్సర్ చేశారు. ఆయన ఏమైనా ఆన్సర్ చేశారు, ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తాం, మాకు 2 వారాలు గడువు కావాలి. అది కూడా దేనికి 2 వారాల గడువు కూడా హైబ్రిడ్ వర్చువల్ మోడ్ ప్రొవైడ్ చేస్తే హైబ్రిడ్లో వస్తామని చెప్పాం, వర్చువల్గా వస్తామని చెప్పాం. ఇలాంటి కేసెస్లో ఫిజికల్ నెసెసిటీ లేదండి, కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐఓ ఉన్నారు, కంప్లైంట్ వచ్చింది, మీరు మొత్తం చూసుకున్నారు, దీంట్లో ఇన్వెస్టిగేషన్కి ఏముంటుంది, మొత్తం ఆన్లైన్ ఉన్నామని చెప్తున్నారు, ఛార్జ్ షీట్ వేస్తే అయిపోయింది. మీరు ఎందుకు ఛార్జ్ షీట్ వేయట్లేదు అలాంటప్పుడు కోర్టు సమనిస్తుంది, కోర్టుకు ఆన్సర్ చెప్పుకుంటారు ఆయన.